మన రక్షకుడైన మన ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవునికి మన ప్రభు యేసు క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది. మరొక దినములో దేవుడు మనందరికీ కూడా ప్రవేశింపచేసి మన గొప్పతనమని కాదు, మన మంచితనమని కాదు, మన మంచి ఆరోగ్యములని కాదు, మంచి బలవంతులమని కాదు, కానీ దేవుని ఉచితమైన కృపచేతనే ప్రతి హృదయ కాలము చూడగలిగిన ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని సజీవ లెక్కలు పెడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వచనాలంతట్లో కూడా యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ యొక్క సన్నివేశాన్ని జాగ్రత్తగా విని మనం కూడా యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభుతో మనం కూడా జీవించాలంటే, మనం కూడా ఈ లోకంలో యేసు ప్రభుతో ముందుకు వెళ్ళాలి అంటే మనం కూడా ఎలా యేసు ప్రభుతో వెళ్ళగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ వాక్య భాగంలో యేసు ప్రభు తెలియజేసిన మాటలను జాగ్రత్తగా విని ఆ మాటల ప్రకారం మనం జీవించినట్టయితే నిత్య పరలోకం రాజ్యంలో మనం కూడా చేరగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాక్య భాగంలో యేసు ప్రభు ఎట్టి మరణం పొందబోతున్నాడో, తిరిగి 3వ దినము యేసు ప్రభు లేవబోతున్నాడు అనే సత్యాన్ని తన శిష్యులకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలని మాటలు చూసినట్టయితే 21వ వచనం చూసినట్టయితే, అప్పటి నుండి తన యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేసి మొదలుపెట్టాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఎట్టి మరణం పొందబోతున్నాడో ఇక్కడ తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడంటే మన పాపాల నిత్యం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్టయితే రోమా 3:23లో ఉంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారని ఆ వాక్య భాగంలో రోమా 3:23లో చూస్తాము. యేసు ప్రభు ఆ పాపంల నుంచి మనల్ని విడిపించడానికి, ఆ పాపంల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఇక్కడ తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి చూసినట్టయితే మరి ఎలా హింసలు మరి పొందబోతున్నాడనే మాట కూడా ఇక్కడ రాయబడింది. దేవుని సంగమా, దేవుని అనేక హింసలు పొందబడి చంపబడి 3వ దినము లేచుట అగతమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాను. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పేతురు యేసు ప్రభు ఒక చేయి పట్టుకొని, ప్రభువా, ఇది నీకు ఎన్నడూ కూడా జరగదు అని యేసు ప్రభుతో చెబుతూ, మరి యేసు ప్రభు నా సమయంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే మరి పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరముగా కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులు తలంపుగా ఉన్నావని పేతురుతో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఈ సమయంలో ఎలాంటి మరణం పొందబోతున్నాడో, ఎలా తిరిగి 3వ రోజు లేవబోతున్నాడో ఆ మాటలు శిష్యులకు చెప్పినప్పుడు మరి పేతురు ఆ సమయంలో యేసు ప్రభుని చేయి పట్టుకొని మాట్లాడుతున్న మాటలు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వెంటనే యేసు ప్రభు పేతురుతో మాట్లాడే, సాతానా, వెనుకకు పొమ్ము అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఈ మాట చూసినట్టయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరం కారణమై ఇచ్చినావు, నువ్వు మనుషుల సంగతులు తలంచి ఉన్నావు, కానీ దేవుని సంగతులు తలంచి ఉన్నావు కావని పేతురుతో చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత యేసు ప్రభు 24వ వచనంలో ప్రాముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలం కూడా ఒకవేళ మనం కూడా యేసు ప్రభుని వెంబడించకూర్చున్నట్టయితే యేసు ప్రభు మనకు కూడా ఈ వాక్యము ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడించిన గోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ఈ మాట హృదయకాలం యేసు ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడించిన గోరినెడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సిలువ దేనికి సాదృశ్యం అంటే, ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజల శ్రమకు సాదృశ్యము. ఈ అంశం అంతట్లో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జీసస్ స్పీక్స్ అబౌట్ హిస్ సఫరింగ్ అండ్ డెత్. జీసస్ స్పీక్స్ అబౌట్ హిస్ సఫరింగ్ అండ్ డెత్ అనే అంశం ద్వారా ఈ హృదయకాలం ఈ మాటలను మాట్లాడుతూ యేసు ప్రభు తన శిష్యుల వైపు చూసి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఎవడైనను నన్ను వెంబడించిన గోరిని ఎడల తాను అపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హృదయకాలము సిలువ దేనికి సాదృశ్యము అనగానే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల శ్రమకు సాదృశ్యమై ఉంటుంది. ప్రతి దినము మన సిలువను మనం ఎత్తుకొని ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలను మనం గమనించినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి ఈ యొక్క మాటలను మనం వింటున్నప్పుడు యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో చూసినట్టయితే 24వ వచనంలో చూసినట్టయితే, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడించిన గోరిని తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలని అనే మాట. అదే చూసినట్టయితే ఇదే మాట మార్కు సువార్తలో చూసినట్టయితే, మార్కు సువార్త 9వ అధ్యాయము, ప్రియ దేవుని సంగమా, మార్కు సువార్త 8వ అధ్యాయము 34 వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34 వచనము. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దటకు పిలిపించి, నన్ను వెంబడించిన గోరిన వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు చూసినట్టయితే ఇక్కడ జనసమూహం శిష్యుల వైపు చూసి మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొదట మనం చూసినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చూసినప్పుడు శిష్యులతో ఈ దేవుడు యేసు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. కానీ మార్కు సువార్తికులో చూసినట్టయితే, మరి మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్టయితే, అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన ఎద్దటకు పిలిపించి, అక్కడ శిష్యులతో పాటు జనసమూహమును కూడా తన ఎద్దకు పిలిపించి, మరి నన్ను వెంబడించిన గోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అనే మాట. ఈ యొక్క మార్కు సువార్తికుడు చూసినట్టయితే జనసమూహంని అందరినీ పిలిచాడు. అంటే ప్రతి ఒక్కరిని కూడా, అక్కడున్న జనంనంతా కూడా యేసు ప్రభు పిలిచి తన శిష్యులను పిలిచి ఈ మాట తెలియజేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తాను ఉపేక్షించుకొని ఎవరైనాను నన్ను వెంబడించి గోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను అనే మాట. అలాగే చూసినట్టయితే మనం లూకా సువార్తికుడు చూసినట్టయితే, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూసినట్టయితే, లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడించిన గోరిన ఎడల తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. 3 సందర్భంలో చూస్తూ ఉన్నాము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. మత్తయి సువార్త మరి 16వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నట్టుగా చూస్తారు. మార్కు సువార్తికుడు చూసినట్టయితే, మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో జనసమూహంని తన శిష్యులను తన దగ్గరికి పిలిచి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైనాను నన్ను వెంబడించిన గోరిని తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలని ఆయన మాట జ్ఞాపకం చేస్తాడు. అయితే లూకా సువార్తికుడు మాత్రము చూసినట్టయితే అందరితో యేసు ప్రభు మాట మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు మనం చూసినట్టయితే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరి ఆయన అందరితో ఇట్లా అన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మొదట తన మత్తయి సువార్తికుడు చూసినట్టయితే 16వ అధ్యాయం 24వ వచనం ప్రకారం శిష్యులతో మాట్లాడాడు. తర్వాత చూసినట్టయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్టయితే జనసమూహమును తన ఎద్దరికి వచ్చుట చూసి మరి తన శిష్యులను అందరినీ పిలిచి మాట మాట్లాడాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ పిలిచి నన్ను వెంబడించి గోరిన వాడు తాను అపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలననే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే లూకా సువార్తగా చూసినట్టయితే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే, మరి ఆయన అందరితో ఇట్లా, ఎవడైనను నన్ను వెంబడించని గోరిన తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. ప్రతి దినము సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం అవుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, యేసు ప్రభు మరి లూకా సువార్తలో చూసినట్టయితే అందరితో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రతి ఒక్కరితో హృదయ కలవేసే నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకవేళ మనం యేసు ప్రభుని వెంబడించిన కోరినట్టయితే ప్రతి దినము మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించవాలని అంటుంది. సిలువ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం అనే. ఆ శ్రమ ఇతరుల గురించి మనము శ్రమ పడడము, ఇతరుల గురించి సువార్త ప్రకటించడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అదే రీతిగా చూసినట్టయితే లూకాసు వార్త 14వ అధ్యాయము, లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, లూకాసు వార్త 14వ అధ్యాయం 27 వచనం, మరియు ఎవడైనను తన సిలువని మోసుకొని నన్ను వెంబడించిన వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ దేనికి సాదృశ్యం అనేదంటే శ్రమకు సాదృశ్యమై ఉన్నాము. ఒకవేళ ఆ సిలువని ఎవరైనా మోసుకొని ఎడల, ఒకవేళ ఆ సిలువను ఎత్తుకొని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవుని బిడ్డలంగా ఉన్నప్పుడు, యేసు ప్రభు బిడ్డలంగా ఉన్నప్పుడు మరి శ్రమలు అన్నది ప్రతి ఒక్కరు కూడా వస్తాయి. కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో కష్టాలు రావచ్చు. అవన్నిటిలో కూడా దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. మనం చూసినట్టయితే మరి అపోస్తుల కార్యంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తుల కార్యము చూసినట్టయితే, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్టయితే అపోస్తుడైన పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చూసినట్టయితే 14వ అధ్యాయం 22వ వచనం, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలమని వారిని హెచ్చరించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోకంలో మనం ఉండాలి అంటే ఈ లోకంలో అనేక శ్రమలు వస్తాయని అపోస్తుడైన పౌలు తన బోధలో తెలియజేస్తూ ఉంటాడు. ఈ అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో 22వ వచనంలో చూస్తున్నట్టయితే, శిష్యుల మనసులు దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలనని అనేక శ్రమలు ఈ లోకంలో యేసు ప్రభుని మనం వెంబడించిన కోరినట్టయితే అనేక శ్రమలు కలుగుతాయి. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ శ్రమలను మనం ఈ లోకంలో అనుభవించి మనం దేవుని కొరకు జీవించినట్టయితే పరలోక రాజ్యంలో మనం చేరగలుగుతామని అపోస్తుడైన పౌలు తన మాటలు ఇక్కడ తెలియజేస్తాడు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశింపవలమని వారిని హెచ్చరించెను. హృదయ కలుపు, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ అన్న, ప్రియ చెల్లి, యేసు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 3 సందర్భంలో చూసాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ప్రకారం చూసినట్టయితే శిష్యులతో అక్కడ యేసు ప్రభు పలికిన మాట, ఎవరైనను నన్ను వెంబడించిన గోరినెల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలని అన్నమాట. అలాగే చూసినట్టయితే మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో చూసినట్టయితే ఆయన జనసమూహమును చూసి తన శిష్యులందరినీ కూడా పిలిచి ఈ మాట పలికాడు, ఎవడైనను నన్ను వెంబడించిన గోరినెల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలనే మాట జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అదే రీతిగా చూసినట్టయితే మనము చూసినట్టయితే లూకాసు వార్తలో చూసినట్టయితే లూకాసు వార్త 9వ అధ్యాయంలో చూసినట్టయితే 9వ అధ్యాయంలో మరి 23వ వచనంలో చూసినట్టయితే లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే మరి ఆయన అందరితో ఇట్లా అన్నాను, ప్రతి ఒక్కరితో హృదయ కలపు యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అందరితో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిపోవాలను. ప్రతి దినము మనం చూస్తాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూసినట్టయితే 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ యొక్క సమయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్టయితే, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. సిలువను గురించిన వార్త మనం చూసాము. యేసు ప్రభు తెలియజేస్తాడు, ఎవడైనను నన్ను వెంబడించిన గోరిన ఎడల తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని తను వెంబడించుకోవాలని అన్నాడు. సిలువ దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే, ప్రియ దేవుని సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తే.
అది నశించుతున్న వారికి అది వెరితనమే, కానీ మనకైతే దేవునికి ఒక శక్తి ఉన్నదనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి లూకా సువార్తలో 9వ అధ్యాయం చూసినట్లయితే అందరితో దేవుడి ప్రభు యేసుక్రీస్తు ఈ మాట పలుకుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నారు. తిరిగి మన మత్తయి సువార్తకు వచ్చినట్టయితే మత్తయి సువార్తకు వచ్చినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే, తన ప్రాణంను రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకును, నా నిత్యము తన ప్రాణంని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క సువార్త నిత్యము, దేవుని యొక్క మాటల విన్న ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం దేవుని కొరకు జీవించినట్టయితే మనల్ని మనము రక్షించుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ఇక్కడ 25వ వచనంలో చూసినట్టయితే, తన ప్రాణంను రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకానుసరంగా జీవిస్తూ, లోకంలో పాపంలో జీవిస్తూ, పాపంలో బ్రతుకుతూ, పాపంలోనే సహవాసం కలిగి జీవించినప్పుడు ఒక దినం మరణం వస్తుంది. ఆ మరణము నేను నిత్య నరకానికి తీసుకెళ్తుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ చూసినట్టయితే మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవి సంగమా, ఎప్పుడు చూసినా కేకలతో ఉంటాం. అందుకే అంటే తాను ఒక ప్రాణాన్ని మరి తాను కొరకు జీవించిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. తన ప్రాణంను రక్షించుకున్న వాడు దానిని పోగొట్టుకునే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే చూసినట్టయితే హృదయ కలము ప్రియ దేవుని సంగమా, దేవుని నా నిత్యము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్న. దేవుని నిత్యము వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళినప్పుడు అనేక శ్రమలు కలుగుతాయి, అనేక ఇబ్బందులు కలుగుతాయి. కానీ నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు, వాక్యానుసారంగా నిన్ను నువ్వు కట్టుకున్నప్పుడు, ఈ లోకంలో శ్రమ కొద్ది కాలంగా ఉంటుంది. తిరిగి నువ్వు మరణించినప్పుడు నిత్య పరలోకపు రాజ్యపు వారసులుగా ఉంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకును, కానీ నా నిత్యము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకునేను. దేవుని కొరకు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, లోక పాపంలో మోసుకోవడానికి, లోక పాపంలో మోసుకోవడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. భక్తుడైన యోహాను అంటాడు, బాప్టిజం ఇచ్చే యోహాను అంటాడు, ఇదిగో లోక పాపంలో మోసుకునే దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలింటున్న నీవు ఒకవేళ యేసు ప్రభుని నువ్వు వెంబడించాలి అంటే శ్రమ అనుభవించాల్సి వస్తుంది. శ్రమ దేనికి సాదృశ్యం అంటే, శ్రమ ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణకు తెలియజేస్తుంది. ఆ నిరీక్షణ ద్వారా మనకి ఏం పొందుకుంటామంటే పరలోక రాజ్యపు వారసులుగా ఉంటాము. కొద్దిపాటి శ్రమ ఈ లోకంలో మనకు కలుగుతుంది. సువార్త నిత్యము, యేసు ప్రభుక స్వార్థ నిత్యము ఈ లోకంలో నువ్వు శ్రమ పడిన తర్వాత తిరిగి నువ్వు రక్షణ పొందుకుంటావు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో యేసయ్య మాట్లాడుతున్న మాటలు, ఒకవేళ నన్ను వెంబడించిన గోరినైతే తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడించవలెను. ప్రతిదినము సువార్త నిత్యము, యేసు ప్రభువుకు సువార్త ప్రకటించే నిత్యము. ఎన్ని శ్రమలు కలిగినా కానీ ఆ సిలువ దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే శ్రమకు సాదృశ్యంగా ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడ యేసు ప్రభు 2000 సంవత్సరముల క్రితము ఆ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఆ లోక పాప భారమంతా కూడా ఆ సిలువను మోసాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చాలామంది సిలువను మెడలో వేసుకొని అలాగే సిలువని ఆరాధిస్తూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సిలువను ఆరాధించకూడదు. సిలువ మీద వేలాడదీసబడిన మన ప్రభు యేసు క్రీస్తుని ఆరాధించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువలో పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు చనిపోయినాడు కాబట్టి ఆ సిలువలో వేలాడిన యేసు ప్రభుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభుని ఆరాధించాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఏమి లేదు, కానీ సిలువలో యేసు ప్రభుని వేలాడదీసినప్పుడు, యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఆ సిలువకు
దేవుని యొక్క శక్తి అక్కడ ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు, ఈ లోకంలో జీవించినప్పుడు అనేక శ్రమలు కలుగుతాయి. కానీ నీకు రక్షణ దొరుకుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూసినట్టయితే 25 వచనము, తన ప్రాణమును ప్రేమించినవాడు దానిని పోగొట్టుకున్నాడు. తన ప్రాణమును ప్రేమించేవాడు అంటే తన ప్రాణాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలో పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్న వారి యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటారని సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ లోకంలో తన ప్రాణాన్ని దూషించేవాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకున్నానని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఈ లోకంలో తను ఈ యొక్క జీవితంలో యేసు ప్రభుకు లోబడి యేసు ప్రభు చిత్తానుసారంగా జీవించిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారనే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో తన ప్రాణంని దూషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొని మీతో నిశ్చయంగా చెబుతున్నాననే మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. నిత్య జీవం కొరకు ఈ లోకంలో లోక ఆశలో, శరీరాశలో, జీవపు డంబంలో ఇవి దేవుని వల్ల కలిగినది కాదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఈ లోకంలో తన ప్రాణాన్ని దూషించుకొని నిత్య జీవం కొరకు కనిపెట్టుకువాడు నిత్య జీవను పొందుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. తిరిగి మనం వచ్చినట్టయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంకి చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒక మనుషుడు లోకమంతా కూడా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నిజమే కదా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాట వింటుండగా ఒకసారి ఆలోచిస్తాము. కొద్ది సమయము నీ హృదయంలో దేవుని వైపు పెట్టుకొని ఆలోచించు. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఈ లోకంలో ఎంతో సంపాదించుకొని ఎంతో ధనము సమకూర్చి నీ ప్రాణం పోతే అది దేనికి ప్రయోజనము? లోకాశలపై, శరీరాశలపై, జీవ డంబములపై నువ్వు ముందుకు సాగిపోతే, ఎంతో సంపాదించుకొని ఎంతో ధనమును సమకూర్చుకొని ఒకవేళ నీ ప్రాణం పోతే దానికి ఏమి ప్రయోజనము? అలాగే దేవుని వాక్యం వచ్చింది, ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ఈ లోకంలో యేసు ప్రభుని వెంబడించాలని కోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము ఒకవేళ నీకు శ్రమ కలుగుతుందా? ఒకవేళ నీకు దుఃఖం కలుగుతుందా? ఒకవేళ బాధ కలుగుతుందా? భయపడకు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. కొద్ది కాలమే ఉంటుంది. ఆ శ్రమలన్నీ కూడా కొద్దిపాటి శ్రమలవే. ఆ శ్రమలు కొద్ది సమయంలో తిరిగి వెళ్ళిపోతాయి. తిరిగి నువ్వు దేవుని కొరకు జీవించినట్టయితే నిత్య పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానము సిద్ధపరచబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. యేసు ప్రభుని వెంబడించాలని కోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతి దినము దేవుని వెంబడించాలి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలోని బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవా, నీకు ధన్యవాదాలు, స్తోత్రములు యేసయ్యా. మా కొరకు ఈ లోకానికి వచ్చి నాయనా ప్రభా, మా పాపముల నిత్యమైన కలవరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్న దేవానికి ధన్యవాదాలు, స్తోత్రములు నైనా ప్రభా. మా పాపముల నిత్యము నైనా మేము కట్టవలసిన వెలంతా కూడా యేసయ్యా నువ్వు కట్టివేసి మా పాపాలకు నైనా నీ యొక్క రక్తము ద్వారా మా పాపాలన్నీ కూడా క్షమించిన దేవా, నీకు ధన్యవాదాలు, స్తోత్రములు నైనా ప్రభా. మా కొరకు నైనా ప్రభా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మా వైపు చూస్తూ నైనా ప్రభా నువ్వు మా వైపు చూసి నైనా ప్రభా మా అందరినీ కూడా నువ్వు పరలోక రాజ్యానికి చేరాలని మా అందరి గురించి నైనా ప్రభా నువ్వు విజ్ఞాపన చేసిన దేవా, నీకు ధన్యవాదాలు, స్తోత్రములు నైనా ప్రభా. బిడ్డలు వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి ప్రభా. యేసయ్యా, నువ్వు సెలవిచ్చిన మాట ప్రకారం ఎవడైనాను నన్ను వెంబడించిన గోరిన తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతి దినము నన్ను వెంబడింపాలని నీ వాక్యము ద్వారా మా
మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి ధన్యములు స్తోత్రములు నాయన ప్రభా. ఈరోజే కలమునైనా బిడ్డలిన్న వాక్యానుసారంగా వారు కూడా నాయన వారిని కట్టుకొని వారి జీవితాలను నాయన ప్రభా మరి నీ వైపు ఉండి ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులని కాపాడండి, మా సేవకురాలను కాపాడండి, వారి పరిచర్యని కాపాడండి, సంఘాలని కాపాడండి, సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా పరిచర్య చేసిన సేవకులు, అలాగే తండ్రి ప్రభా సువార్థ సేవకులు, అలాగే నైనా మిషనరీస్, అలాగే నైనా ప్రభా ఖాళీ నడకల సేవ చేస్తున్న బిడ్డలను కూడా దీవించండి, బలపరచండి. నాయన ప్రభా నీ సువార్తనైతే మా ఆత్మల భారం కలిగి ఎవరైతే నైనా సేవ చేస్తున్నారో ఆ బిడ్డలను ఇంకా గొప్పగా మీరు దీవించి ఆశీర్వదించి నీ పరిచర్యలో బహు గొప్పగా వాడుకోమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలు నడిపించండి నాయన ప్రభా తండ్రి. మరి ఈ నెల 20వ తారీఖునైనా మరి నాయన 13 సంవత్సరములు పరిచర్యని కంప్లీట్ చేసుకొని 14వ సంవత్సరంలో మేము ప్రవేశించబోతుండగా నేను ఫెయిత్ మినిస్ట్రీస్ పరిచర్యను ఇంకా గొప్పగా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే యేసయ్య ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే నాయన ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో తండ్రి ప్రభా, మరి నాయన ప్రభా ఎవరైతే నాయన ప్రభా అనారోగ్యంతో క్షీణించిపోతున్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, తిరిగి ఆ బిడ్డలను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ రోజు అంతట్లో కూడా నీ కృపలో నాయన కాపాడండి. నీ యొక్క నాయన ప్రభా నీ దయగల హస్తాల కింద మనల్ని దీవించి ఆశీర్వదించి దినమంతా కూడా నాయన నీ తోడును నీ కాపుదల మాకు దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానంలో నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయనకి ఇష్టమైన బిడ్డలకు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబములకు తోడైండును గాక, ఆమేన్.